చాలా కాన్ఫిడెన్స్ తోటి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఒక స్టూడెంట్, ఎస్పెషల్ ఒక అబ్బాయి ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాడు. మెయిన్స్ ప్రిపేర్ అయ్యే ఈ గ్యాప్ లో మరి మెయిన్స్ రాసినాకు ముందు మరి ఒక అమ్మాయి పరిచయం అయింది. సో ఇతని మెయిన్స్ కూడా క్లియర్ అయింది. ఇంకెందుకు ఇంకా అమ్మాయి ఇంకా బాగా క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అన్ఫార్చునేట్లీ ఇతని టైం బ్యాడ్, మరి ఫోకస్ కొంత డివియేట్ అయ్యాడు. మెయిన్స్ క్లియర్ అయిపోయింది. ఇంక ఇంటర్వ్యూ ఎంత లేదు, 3:1 అనుకున్నాడు. మొత్తానికి ఓవరాల్ గా ర్యాంక్ అయితే రాలేదు. ఇంటర్వ్యూ సూపర్ సక్సెస్ కాలేదు, ర్యాంక్ రాలేదు. అమ్మాయి వదిలేసింది, ఈ పిల్లోడిని వదిలేసి ఇంకొక బాగా సెటిల్ అయిన వాడిని చూసి పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఆలోచన చేసి ఆ అమ్మాయితో తిరుగుతూ ఫోకస్ డీవియేట్ అయ్యి ఇక ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఆ పిల్లోడు ఉన్నాడు. ఆల్మోస్ట్ కొన్ని లక్షల మందిని దాటుకొని ఫిలిమ్స్ క్లియర్ చేసి, ఇంకా చాలా మందిని దాటుకొని మెయిన్స్ క్లియర్ చేసి, చివరి అడుగు దూరంలో ఫోకస్ డీవియేట్ అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే ఇది ఒక అబ్బాయి సిచ్యువేషన్. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? స్టోరీ బయటకు రాని కథలు ఎన్ని ఉంటాయి. చాలా మంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి మగాడు, ప్రతి అబ్బాయి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, ఎవరిని దేకడు. నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ, లేకపోతే సొసైటీ, రిలేటివ్స్ అనుకోవచ్చు. అంటే డబ్బును చూసి వస్తారా, నా సక్సెస్ చూసి అందరూ వస్తారంటే ప్రజెంట్ అదే సిచ్యువేషన్. నువ్వు సక్సెస్ అయ్యావా, ఓకే సక్సెస్ అయ్యాడు అని చెప్పి అప్పుడు నీకు గౌరవం, రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి. నువ్వు సంపాదిస్తున్నావా, అప్పుడే నీకు రెస్పెక్ట్, నీకు మర్యాద. దిస్ ఈజ్ రియాలిటీ. ప్రజెంట్ సొసైటీ అలా తయారైపోయింది. ఎస్పెషల్లీ దెర్ ఈస్ నో ఏమంటారు ఈక్వాలిటీ అని చెప్పి అబ్బాయిలకి అసలు రైట్సే లేకుండా పోయినాయి. ఎక్కడున్నాయి చెప్పండి, మగాడికి రైట్స్ ఎక్కడ ఉన్నాయి? రీసెంట్ గా ఒకటి చదివాను నేను, ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక న్యూస్ వచ్చింది. దేని గురించి అంటే, ఒక అబ్బాయి జిమ్ ఫ్రీక్ దాదాపు చాలా మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని పిల్లలు కన్నాడు అంట వాళ్ళ కోసం, మ్యారీడ్ పీపుల్ తోటి. బట్ ఇప్పుడు విషయం ఏంటో తెలుసా, ఇతను అరెస్ట్ చేశారు. వాళ్ళని పట్టించుకోవాలంటే వాళ్ళు ఇన్నోసెంట్లు, వాళ్ళకి తెలియకుండానే జరిగిపోయింది ఇదంతా. అంటే సొసైటీ అలా ఉంది. బ్లేమ్ చేయడానికి దెర్ ఈస్ 0 రైట్స్ ఫర్ మెన్. నువ్వు ఇప్పుడు సక్సెస్ అయినా 100 కోట్లు కాదు, నువ్వు 1000 కోట్లు సంపాదించినా కానీ దెర్ ఈస్ 0 రైట్స్ ఫర్ మెన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఇష్టపడాలి. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్న టాపిక్ అయితే నిజంగానే చెప్తా ఉన్నా, లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ఎట్టి పరిస్థితుల్లో ఫోకస్ డీవియేట్ అవ్వద్దు. ఫోకస్ అనేది ఎప్పుడు డీవియేట్ అవ్వకూడదు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా వరకు అమ్మాయిలంటే పాసింగ్ క్లౌడ్సే. నేను నీ పక్కన ఉంటా, నువ్వు సక్సెస్ అయిందాకా నేను నీకు సపోర్ట్ చేస్తా, నీకు మోటివేషన్ ఇస్తా. అలాంటి అమ్మాయిలు దొరకరు. అలాంటి అమ్మాయిలు అరుదుగా కనిపిస్తారు. ఆల్మోస్ట్ 0.1% కూడా ఉండరు, డౌటే. నువ్వు సక్సెస్ అయిన తర్వాత నీ దగ్గర ఉంటారు, కానీ నీ సక్సెస్ లో నీ తోడుకుంటానే వాళ్ళు చాలా రేరెస్ట్ కేసెస్ లో మాత్రమే ఉంటారు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. అండ్ సక్సెస్ అయినా కాకపోయినా, డబ్బులు సంపాదించకపోయినా అన్కండిషనల్ గా మన పేరెంట్స్ మనల్ని లవ్ చేసేది. దిస్ ఇస్ ద రియాలిటీ. సో ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, యూపీఎస్సీ వదిలేసి అమ్మాయి కోసం వెళ్తే జీవితం సంకనాగిపోవడం తప్ప, ఈ మాట మాట్లాడుతున్న తప్పుగా అనుకోవద్దు, బట్ రియాలిటీ సంకనాగిపోవడం తప్ప ఇంకా అంతకు మించి ఏమి ఉండదు. నువ్వు అశోక్ నగర్కి, హైదరాబాద్కి ఎందుకు వచ్చావు? యూపీఎస్సీ కోసం వచ్చావా? Group 1 ప్రిపేర్ అవుతున్నావు, Group 2 ప్రిపేర్ అవుతున్నావు, అది మాత్రమే ప్రిపేర్ అవ్వు. దాని మీద మాత్రమే ఫోకస్. అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు. అన్నయ్యలు, తమ్ముళ్ళు వినాలి. చాలా అరుదుగా మాత్రమే మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇప్పుడు వెళ్ళేరులే, కోహినూరులో ఉంటారు. మేబీ మ్యూజియంలో పెట్టాలి అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే. అరుదుగా, చాలా అరుదుగా ఉన్నారు. సో జాగ్రత్త. థ్యాంక్ యూ.